తగాదాలు అనమాట ఇవి. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఈయన ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళాలి ఎన్నికల్లోనే భావించారు. బీజేపీ వ్యూహం వాళ్ళు మాట్లాడిన మాటల్లో సరే ఇప్పుడు మనం ఎందుకులే ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తారు, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా, సో మనం వెయిట్ చేద్దాము అన్నది. బట్ పవన్ కళ్యాణ్ ఎటువైపు అడుగులు వేయాలి, ఇదొక అంతర్మాదనం కదా ఈయనకి. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా వచ్చింది. ఎట్లా అంటే చూడండి, పవన్ కళ్యాణ్ ఏదైనా ఓట్లు చీలకూడదు, తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలి అనడం వల్ల పలచన అయింది జనసేన పార్టీ. మీరు బీజేపీని కలవాలని మీరు ఎక్కువ హడావుడి చేస్తే మనం కూడా అలాగే పలచన అవుతాము. ఇప్పుడు మన దగ్గరికి రావాలని వాళ్ళు ఎక్కువగా మన చుట్టూ వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మరీ హడావుడి అత్యుత్సాహం ప్రదర్శిస్తే మనం పలచనయ్యే పరిస్థితి కూడా వస్తుంది జనసేనలాగా. అలా రాకూడదు. అలాగే మన తరఫున జనసేన మరీ ఎక్కువగా కమిట్ అయ్యేటటువంటి అసలు ఒక మాట అంటే ఈ రెండు ఇవన్నీ నిజంగా ఈ ప్రశ్నలు వస్తున్నాయి రాజకీయ రంగంలో. అంటే పదే పదే ఈయన కూడా అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఈయన గురించి అదే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అక్కడ చూపించట. ఇలా జరిగితే ఎట్లా కుదురుతుంది ఇదంతా. సో మరి ఈయనకి ఏం చేసే అవకాశం ఉంటుంది సార్ ఇలా టైంలో? బీజేపీని వదిలి సింగిల్గా తెలుగుదేశం పార్టీతో వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఇలాంటి టైంలో? ఇప్పుడు అసలు ఛాన్స్ ఆప్షన్ ఆయనకి ఎంత ఉంది అనేది ఒక ప్రశ్న. బీజేపీ కూడా ఏ మేరకు, ఎందుకంటే కిషన్ రెడ్డి అది వరకు అనుకున్నట్టుగా మాకేం లేదు ఇంకా స్పష్టత లేదని చెప్పున్నాడు కాబట్టి అక్కడ కూడా లేదన్నాడు ఆయన. అక్కడ విషయం కూడా ఇంకా స్పష్టత లేదన్నాడు కాబట్టి బీజేపీ కొంత సమయం తీసుకొని ఇప్పటికి స్పష్టత ఇవ్వకుండా చేస్తుందా, బహుశా అందుకోసమే నాదెండ్ల మనోహర్ వచ్చి మాట్లాడా అనే ప్రశ్న కూడా ఒకటి ఉంది. ఇక్కడికి వీళ్ళ సమావేశం జరుగుతున్నప్పుడు వచ్చి మాట్లాడడం పవన్ కళ్యాణ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అమిత్ షా, నడ్డా వీళ్ళందరూ బాగా తెలుసు కాబట్టి వాళ్ళతో తరచూ తను చెప్తే నేను కావాలంటే మోదీని కలుసుకోలేను అంటారు. నిజమే అయిండొచ్చు కూడా. అది ఆయన ఆ గ్లామర్ లేదు కదా మోదీకి నడ్డా అమిత్ షాకు సినిమా తారలు అంటే చాలా ఇది కూడా చాలా ఎక్కువ గ్లామర్ ప్లస్ పొలిటికల్గా వ్యూహాత్మకంగా కూడా. మరి ఏమన్నా పవన్ ఏమన్నా ఢిల్లీ వెళ్ళి మాట్లాడి వీటి మీద క్లారిటీ తెచ్చే అంటే ఇప్పుడు ఇందులో కూడా కొన్ని అంశాలు వచ్చినాయని ఈ మధ్య ఈజ్ నాట్ ఓపెన్ టు మీడియా. మీరు చూడాలి 15 రోజుల నుంచి ఆయన ఈజ్ నాట్ ఓపెనింగ్ అప్ టు మీడియా మచ్. అంతకుముందు మాట్లాడేవాళ్ళు వాస్తవంగా మంగళగిరిలో కానీ ఇంకో చోట కానీ తన అభిప్రాయాలు చెప్పడం, లేకపోతే కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వాళ్ళని అలౌ చేయడం, అవేం జరగడం లేదు. అంటే ఆయన ఏదో మథనం చేస్తున్నారు, అంతవరకు స్పష్టం. వెయిట్ అండ్ సీ అన్నాడు ఒక జనసేన నాయకుడు అని మీకు నేను చెప్పాను కదా. అంటే వాళ్ళు మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడుతున్నారో అది మాట్లాడవలసింది చంద్రబాబు నాయుడు కదా. మేము కావాలి చెయ్యాలి అనుకుంటే ఆయన దగ్గర నుంచి వాయిస్ రావాలి తప్ప ఈ రకంగా వెళ్ళడం వల్ల మీరన్నట్టుగా చులకన అవుతామనే భావనతో వాళ్ళు ఉన్నారని ఏం కాదు, వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళు. అదే చులకన అవుతారన్న భావన వాళ్ళు ఉన్నది. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వెళ్ళాలి కదా అదని. అది నిజమే కదా. ఇప్పుడు ఒకసారి ఏదో మనం ప్రేమ కథల్లో చూసినట్టుగా అంతకుముందు చంద్రబాబు అన్నాడు లవ్ అనేది రెండు వైపులా ఉండాలి, వన్ సైడ్ లవ్ లాగా ఉంది అన్నాడు ఆయన. సరే, సెకండ్ సైడ్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆయనది వన్ సైడ్ లవ్ లాగా మారింది, సైడ్ మారింది. ఇప్పుడు లవ్ సైడ్ అది వరకు చంద్రబాబు అయిపోయినది. ఇప్పుడు మోర్ లవ్ ఫ్రమ్ జనసేన అండ్ పవన్ కళ్యాణ్, లెస్ రెస్పాన్స్ ఫ్రమ్ తెలుగుదేశం ఆర్ డాడ్జింగ్ టైం. ఇవన్నీ ఆ పార్టీలో కొంత నిరసనగా లేకపోతే కొంచెం అలజడి తెస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకా తెలుగుదేశంతో పొత్తు మనకు చాలా అవసరం, దాని మీద మీరు మాట్లాడకూడదు, దాని మీద మాట్లాడితే నేను సహించను అనే ఒక సుగ్రీవాజ్ఞ ఆయన జారీ చేశాడు. ఆయన చేసి ఉండొచ్చు, కానీ వచ్చిన అలజడి ఎక్కడికి పోతుంది, అది జరుగుతుంది. సరే, కాకినాడే పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిన